భగవద్గీత అనేటువంటిది ప్రామాణికమైనటువంటి గ్రంథము. ఉపనిషత్తులు ప్రమాణం, ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటిదే భగవద్గీత. మరి అటువంటి ప్రమాణపూర్వకమైనటువంటి గ్రంథము ఏది ఉన్నదో ఆ గ్రంథమునందు నేను ఈ విధముగా మీకు మిరాకిల్స్ చేస్తానని కానీ, ఇంకా నేను ఏదో చూపిస్తానని కానీ అట్లేం చెప్పట్లేదు. ఏదో మాయలు, మంత్రాలు, తంత్రాలు అవన్నీ ఉంటాయి చూడండి, అవన్నీ ఏం చెప్పలేదు. అయితే దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ అనేటువంటి ప్రదేశంలో మాయా అనేటువంటి దాని గురించి కూడా భగవంతుడు అక్కడ చెప్పారు. ఇదంతా కూడా మమ మాయా, నా మాయ వలన ఇదంతా జరుగుతున్నది అని భగవంతుడు చెప్పాడు. అంటే అప్పుడు మాయ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ మాయ అనేటువంటిది భగవంతుని యొక్క సొత్తుగా ఉంది. ఆ భగవంతుని సొత్తు అంటే భగవంతుని యొక్క ఆజ్ఞకు లోబడి మాయ ఉన్నది. ఆ మాయ అంతా కూడా ఇదంతా నడిపిస్తున్నది అనేటువంటి భావన ఇక్కడ ప్రకటమవుతుంది. అక్కడ మాయ అనేటువంటిది ఏంటంటే సత్వరజస్తమో గుణములతో కూడినటువంటిదే మాయ, త్రిగుణాత్మిక మాయ. త్రిభిర్గుణమయైర్భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం నా అభిజానాతి మామేభ్య పరమవ్యయం. మూడు గుణములతో కూడి ఉన్నటువంటిది త్రిభిర్గుణమయైర్భావై ఏభి సర్వమిదం జగత్. ఈ జగత్తంతా కూడా ఆ మూడు గుణాలతోనే వ్యాపించున్నది. ఆ మూడు గుణాలు ఆవరించి నన్ను వాళ్ళు తెలుసుకోనివ్వకుండా ఈ మాయ అడ్డుపడుచున్నది అని చెప్పాడు. అంతేగాని నేను ఏదో విధంగా అక్కడ మాయను కంట్రోల్ చేసుకొని నేను కొన్నింటిని సృష్టిస్తాను ఇలా చెప్పలేదు. ఇప్పుడు ఇవన్నీ సృష్టిస్తాడు ఇటువంటివి, అలాంటి భావాలు పెట్టుకున్నటువంటి వాడిని ఇక్కడ భగవంతుడిని చెప్పలేదు. అంతేకాకుండా భక్తి అని కూడా చెప్పలేదండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, నేను గురువు ద్వారా విన్నంత వరకు ఇక్కడ భగవద్గీతలో ఉన్న దానినే నేను చెప్పదలుచుకున్నాను. అందుకనే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి విషయం అది. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, యో న హృష్యతి న ద్వేష్టి, న హృష్యతి న ద్వేష్టి. హృష్యతి అంటే మామూలుగా ఏదైనా తనకు సంప్రాప్తిస్తే వెంటనే ఉప్పొంగిపోవడం, తన దగ్గర ఉన్నటువంటిది ఏదైనా కోల్పోతే కృంగిపోవడం, అలా ఉంటుంది లోకంలో. కానీ ఇతనున్నాడే, భక్తి తత్వము తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ భక్తి తత్వం తెలిసిన వాళ్ళు నా హృష్యతి, అతను ఉప్పొంగిపోవడం అనేది జరగదు. ఎందుకంటే లోకంలో ఉండేటువంటిది ఏదైనా వస్తే ఉప్పొంగిపోతారు వీళ్ళు. అలా ఇతను ఉప్పొంగడు. ఎందుకు ఉప్పొంగడు అంటే ఇంతకుముందు చెప్పినాను కదా, ఇదంతా కూడా ఆరోపించబడినది, ఇది సత్యమైనది కాదు అనేటువంటిది అతనికి బాగా స్పష్టమైనది, దృఢమైనది, నమ్మకం కాదు. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి నమ్ముట కాదు ఇక్కడ, నమ్ముట కాదు. ఇప్పుడు అగ్ని ఉంది, అగ్నిని పట్టుకుంటే కాలుతుందా కాలదా? కాలుతుంది. ఈ కాలింది కదా, ఈ కాలిండేది నమ్మకమా? నమ్మకం కాదు, చాలా స్పష్టంగా తెలుస్తుందిగా కాలిట. ఏ విధంగా అగ్ని కాలినదో ఇది నీకు స్పష్టమో అదే విధంగానే ఈ శరీరము సత్యము కాదు, ఆత్మ సత్యము అనేది నమ్మకం కాదు.
అది దృఢం. అది నమ్మకం కాదు, దృఢము. అలా దృఢమై ఉన్నాడే అది భక్తి. అంటే ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. ఇప్పుడు అగ్ని కాలడం అనేది ఊరికే కాలడం కాదు, అది నీకు అనుభవం అవుతుంది అంటా అన్నారు కదా. ఇప్పుడు మనకు ఆరోపించబడింది అన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్ని ఉంది, మనకి ఒక క్యాండిలో ఒక దీపమో ఏదో దానికి చేయి తగిలింది అనుకోండి, అక్కడ పెయిన్ ఫేస్ చేస్తా అన్నాం కదా, లేదు అని ఎట్లా చెప్తాం అప్పుడు? అదే విచారణ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ భక్తి యొక్క లక్షణాలు చెప్తున్నాడు. భక్తి యొక్క లక్షణాలు చెప్తున్నాడు, కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇంకొస్తుంది. 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగములో క్షేత్రమేమిటి, క్షేత్రజ్ఞుడేమిటి అనేటువంటిది ఇంకా డివైడ్ చేస్తారు. డివైడ్ చేయాలిగా. డివైడ్ చేస్తే అప్పుడు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, క్షేత్రం అంటే ఏమిటి అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు శరీరము వేరే, శరీరీ వేరే. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుహు యాంతి తే పరాం. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో భగవంతుడు చెప్తున్నాడు ఈ మాట. క్షేత్రజ్ఞయోరేవం అంటే క్షేత్రమును క్షేత్రజ్ఞుడు రెండింటినీ కూడా అంతరం జ్ఞానచక్షుష అంటే జ్ఞాననేత్రము చేత ఎవడైతే దానిని చూస్తున్నాడో అతను భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుహు. ఈ భూతముల గురించి, ప్రకృతిని గురించి, మోక్షమును గురించి ఎవరికైతే స్పష్టంగా తెలిసిందో అతను, చూడండి ఎట్లా ఉందో, అతను పరాం గొప్పదైనటువంటి స్థితిని పొందుచున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ స్థితిని గురించి మనం తెలుసుకోవాలని అంటే అక్కడికి వెళితే తెలుస్తుంది. అంటే ఆత్మ అంటే ఏమిటి, ఈ శరీరం అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏంటి, ఇదంతా కూడా అక్కడ వస్తుంది. అర్థమైందా ఇప్పుడు మీకు? కాబట్టి అందుకనే వీటిని ఎట్లా చెప్తున్నానంటే మీ మనస్సులకి ఎట్లా సరిపోయేట్లుగా చెప్పాలని నేను కొద్దిగా భర్జన పడి మీకోసం నేను మీకు సరిపోయేటట్లుగా ఇక్కడ నేను చెప్తున్నా. ఎందుకంటే నాకు అదే అర్థం కావట్లేదు, నేను ఎలా వీళ్ళకి చెప్పాలన్నా అనేటువంటిది నేను కొద్దిగా చాలా చాలా కన్ఫ్యూజన్ మైండ్ నాకైపోతుంది, మీకు కావట్లేదు. ఎందుకంటే మీకు నేను చెప్పినప్పుడు నేను మీకు సక్రమముగా ఉన్న విషయాన్ని నేను చెప్పాలి, సక్రమైన దాన్ని మీకు నేను అందించాలి. అంతేగాని అట్లా కాకుండా ఏదో ఒకటి చెప్పడము, ఏదో ఒకటి టైంపాస్ చేయడం అనేటువంటిది నేను చేయదలుచుకోలేదు. పైగా కథలను చెప్పుట అనేటువంటిది నేను చేయదలుచుకోలేదు. అందువలన ఇక్కడ చూడండి, మీకు శ్లోకం కూడా ముందర పెట్టుకొని చూసుకోవాలి మీరు. నేను ఊరికే చెప్తున్నానంటే మీరు వినుకోని ఉంటే సరిపోదు, ముందర భగవద్గీత పెట్టుకోవాలి. నేను చెప్తా ఉండేటువంటిది కూడా ఎట్లా చెప్తున్నాడు అనేటువంటిది కూడా చూసుకోవాలి. అలా చూసుకోకుండా ఊరికే ఏదో చెప్తున్నాడు వింటా ఉందాము అని మీరు వింటే మాత్రం మీకు కూడా ఆ శాస్త్రం అనేది బాగా బుర్రకు ఎక్కదు. మీరు నిజంగా మీకు అర్థం కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే భగవద్గీత బుక్ దగ్గర పెట్టుకోవాలి. దానికి శంకర భాష్యం ఉంటే ఇంకా మంచిది. దాన్ని చూస్తూ నేను చెప్తూ ఉండేదాన్ని కూడా మీరు అర్థం చేసుకొని తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు కూడా మళ్ళీ ఒకసారి చదవడము, లేదా మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చూసి అప్పుడు కావాల్సింటే నేను చెప్తా ఉండేటువంటిది దానికి సరిపోతుందా లేదా అనేటువంటిది కూడా మీరు అన్వయం చేసుకొని, లేకపోతే నేను చెప్పినటువంటిది అప్పుడు మీకు దాన్ని చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది కూడా. అలా చేస్తే మీకు బాగుంటుంది అది. సరే, ఇక్కడ నా హృష్యతి అంటే ఉప్పొంగిపోడు. ఏమో చిన్నవి ఏంటన్నా జరిగితే అనుకున్నటువంటి ప్రపంచంలో జరుగుతుంటాయిగా అప్పుడప్పుడు.
అలా జరిగిందని చెప్పి ఉప్పొంగిపోవుట అనేది లేదు. తరువాత నద్వేష్టి, తనని ఎవరైనా హింసించినా లేదా తనను ఎవరైనా తక్కువ చేసినా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళను అక్కడ ద్వేషించడు. ఎందుకు ద్వేషించడు అంటే అక్కడి నుంచి వాళ్ళు చేస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది మనస్సు రూపంగా జరుగుతున్నటువంటిదే కానీ నిజంగా ఆత్మస్వరూపం చేయటలేదు. అది మనస్సు అనేటువంటిది ఏది ఉందో అది కర్మానుసారంగా అందులో ఉన్నటువంటి సంస్కారాలను అనుసరించి నా కర్మను అనుసరించి ఆ మనస్సు ఇలా అంటా ఉందే కానీ నిజంగా ఆత్మస్వరూపం అనేది కాదు. అందువలన అక్కడుండే మనస్సు అంటూ ఉంది కానీ మనస్సుకు ఆధారంగా ఉండేటువంటి ఆత్మ యందు ఏ దోషము లేదు. కాబట్టి ఆ మనస్సును చూడడు, ఆత్మదృష్టి ఉంటుంది కాబట్టి ఆత్మదృష్టితో చూస్తాడు. అందువలన ద్వేషించడు, పొంగిపోడు, వచ్చిందని తన లేదో ఇబ్బంది పెట్టినాడని కృంగిపోడు, ద్వేషించడు. తర్వాత నా శోచతి నా కాంక్షతి. నా శోచతి, శోచించుట అంటే దుఃఖపడుట. ఏమో అయిపోయింది, ఎవరో శరీరాన్ని విడిచిపెట్టాడు. శరీరాన్ని విడిచిపెట్టినట్టు చెప్పేసి బోరు నేడుస్తూ కూర్చుంటారు. అలా శరీరాన్ని విడిచిపెడితే అసలు శరీరం అనేటువంటిది ఆటికిపోయింది. శరీరం అనేటువంటిది పంచమహాభూతాలతో కలిసి ఏర్పడింది, తిరిగి పంచమహాభూతాలుగా ఉంది, అంతే. దాంట్లో ఇంకా దాని గురించి బాధపడాల్సిన అంశమేముంది? కాబట్టి ఎక్కడా బాధపడాల్సిన అంశమే లేదు అని ఇతనికి బాగా చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఎటువంటి వికారమును చెందడు. నా శోచతి నా కాంక్షతి. నా కాంక్షతి అంటే నా దగ్గర ఇదేమీ లేదు, నాకు పలాంది ఉంటే బాగుంటుంది అని దాన్ని కావాలి అని కోరుకొనడు. అంటే నా దగ్గర లేదు, అది ఉంటే బాగుంటుంది కాబట్టి అది కావాలని కోరుకోడు. పైగా తన దగ్గర ఉండేటువంటిది ఏదైనా పోతే అది పోయింది అని కూడా కృంగిపోడు. చూడండి. తర్వాత శుభ అశుభ పరిత్యాగి. శుభమును విడిచిపెడతాడు, అశుభమును విడిచిపెడతాడు. మామూలుగా శుభ అశుభం అనేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూడండి, మనమైతే కానీ ఎట్లా వింటారంటే యజ్ఞ కార్యక్రమం అని అనుకోండి. ఏదైనా యజ్ఞం చేయాలని సంకల్పించినారు. యజ్ఞం చేయాలని సంకల్పిస్తే అది పరమ పవిత్రముగా మనము భావించి ఆ రోజు మామూలుగా ఉన్నటువంటి శుభ్రత కంటే మరింత శుభ్రంగా ఉంటూ దానికి సరిపోయేటువంటి పట్టు వస్త్రాలను వాటన్నింటినీ ధరించి వేరే మైల ఇటువంటివేమీ దూరంగా పెట్టి చాలా జాగ్రత్తగా ఆ యజ్ఞ కార్యక్రమానికి వెళ్తాం. ఎందుకు? అది శుభ కార్యక్రమం. అదే అశుభం అని అనుకోండి. అశుభం అంటే ఎవరో చనిపోయారు, ఎవరో చనిపోతే అక్కడికి పోయి వస్తారు. అక్కడికి పోయి వస్తేనే సచేలంగా స్నానం చేస్తారు. ఇంటికి వచ్చిన అంటే ఇప్పుడు ఏంటి, అక్కడికి వెళ్ళి అక్కడ శవం దగ్గరికి వెళ్ళొచ్చినాను, శవం దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడేంటిది, నేను ఇక్కడ శరీరముతో వస్త్రములతో అంటే వేసుకొని ఉండేటువంటి వస్త్రాలతో సహా స్నానం చేసి ఆ వస్త్రాలను అక్కడ విడిచిపెట్టి వేరే వస్త్రాలను ధరించి ఇంట్లోకి వస్తారు. అంటే ఏంటి, మైల. ఈ మైల నుంచి బయటపడేదాని కొరకు ఆ దోషమును చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ శుభమైతే గొప్పగా చూస్తున్నాడు, అశుభమైతే దాన్ని మైలని ఇట్లా చూస్తుంటాడు. కానీ ఇక్కడ నిజంగా చూస్తే శుభమేమిటి అశుభమేమిటి? శుభం అనేది మనసు చేత కల్పించబడిందే, అశుభం అనేది కూడా మనసు చేత కల్పించబడిందే. ఇప్పుడు శుభానికి అశుభానికి ఇంత ఆరాటాలు చేయాల్సిన పని ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఉండి
దానికి స్పందించడు, దీనికి స్పందించడు. అంటే వీటన్నింటికి ఏమి పట్టించుకోడా అని అంటే, శుభం జరుగుతుంది యజ్ఞం జరగని, చేసేవాళ్ళు చేస్తున్నారు చేయని అంటాడు, చెయ్యొద్దని అండు. అశుభం జరిగింది వాళ్ళ దృష్టిలో, సరే ఇంకా అదంతా మామూలు సహజంగా జరిగేటువంటిది, అందరికి కూడా తెలుసండి. అయ్యా అందరూ చనిపోతారనే విషయం అందరికీ తెలియదు, తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు. కానీ ఇతనేమంటాడంటే, అది సహజంగా జరిగింది కానీ దానికోసం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి అని ఉంటాడు. అది శుభము కానీ అశుభము కానీ రెండింటిని కూడా పరిత్యాగి. త్యాగి అంటే విడిచిపెట్టుట, పరిత్యాగి అంటే అసలు దానిని గురించి అది శుభమని కానీ ఇది అశుభమని కానీ ఆ దృష్టే ఉండదు ఇతనికి. ఇప్పుడు శుభము అశుభము అనేటువంటిది వీడి దృష్టిలో, ఎవరి దృష్టిలో, లౌకికుని దృష్టిలో ఏమంటే, శుభము చేస్తే, శుభమైన కార్యం చేస్తే దీనివల్ల నాకు ఫలానాది ఏదో లభిస్తుంది అనేది వీడి దృష్టిలో ఉంది. అశుభం చేస్తే దానికి నేను ఒకవేళ సచేల స్నానం చేయకుండా నేను ఇంట్లోకి పోతే ఏదో నాకు ఏమో జరుగుతుంది, దానివల్ల ఏదో జరిగిపోతుంది అని వీడు ఉంటాడు. కానీ ఇతనున్నాడే ఎవరు, ఈ భక్తి తత్వము తెలిసిన మహాత్ముడు ఉన్నాడే, ఈ భక్తి తత్వం తెలిసిన మహాత్మునికి శుభం ఏంటి, ఏది జరగాలనో అది ఇతనికి జరిగింది, ఇంకా దానికంటే మించిన శుభం ఇంకేం కావాలి. కాబట్టి ఇంక అతను దాని గురించి పట్టించుకోడు. అశుభం జరిగింది, అశుభం అనేది ఏముంది అక్కడ, అది అశుభమని నువ్వు అనుకుంటున్నావు, నిజంగా అది అశుభము కాదు, అది శుభం. ఎందుకంటే శరీరముతో ఉన్నంత కాలము ఇక్కడుండేటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా అనుభవిస్తూ సుఖదుఖాలను అనుభవించాల్సి ఉంటుంది. ఇటువంటి సుఖదుఖాలను అనుభవించేటువంటి ఈ శరీరం విడిచిపెట్టి నిర్మలమైనటువంటి సహజత్వమైనటువంటి తన స్వస్వరూపము నందు స్థిరమగుట అనేటువంటిది అది గొప్ప విషయమా, లేకపోతే దుఃఖపడాల్సిన అశుభమా అంటే అది అశుభము కాదు అని అంటాడు. చూడండి ఎట్లా ఉందో. అది ఇక్కడ ఇతను ఈ లక్షణములు అంటే చూడండి, ఇప్పుడు నా హృష్యతి నా ద్వేష్టి, నా శోచతి నా కాంక్షతి, శుభ అశుభ పరిత్యాగి, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో సహా అతను మే ప్రియ, నాకు ఇష్టమైన వాడు. చూడండి ఆచార్యుల వారు కూడా ఏమంటున్నారంటే, యోన హృష్యతి ఇష్టప్రాప్తో, ఇష్టమైన విషయములు ఏవైనా సంప్రాప్తించినప్పుడు నా హృష్యతి అంటే పొంగిపోవుట అనేటువంటిది ఉండదు. నా ద్వేష్టి అనిష్టప్రాప్తో అంటే తనకు ఇష్టము లేనటువంటిది ఏదైనా జరిగినప్పుడు దాని కొరకు కృంగిపోడు. నా శోచతి ప్రియ వియోగే, తనకు చాలా ఇష్టమైనటువంటిది ఏదైనా తన నుంచి దూరం అయిపోతే దానికోసమని ఇతను కృంగిపోడు, వియోగమును పొందడు అంటే శోచించడు, దుఃఖపడడు. తర్వాత నా కాంక్షతి నచ అప్రాప్తం కాంక్షతి, తనకు ఏదైనా ఒకటి లేకుండా ఉంటే అది కావాలి, అది ఉంటేనే అక్కడ పెట్టాడు. ఓం ఏదైతే ఉన్నదో అది లేకపోతే నాకు కుదరదు, ఇది ఉంటేనే అనేటువంటి దృష్టి అది ఉండదు, దాన్ని పట్టించుకోడు. శుభ అశుభే కర్మణి పరిత్యక్తుం శీలం అస్య ఇతి శుభాశుభ పరిత్యాగి. అంటే శుభము అశుభము రెండింటికి సంబంధించిన కర్మలు మనకు 9వ అధ్యాయంలోనే దీనిపైన వచ్చింది. శుభాశుభ పరిత్యాగి శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. అంటే శుభము గురించి అశుభము. ఇప్పుడు వీడు జన్మెత్తాలంటే వీడికి సంబంధించిన కర్మశేషం అనేటువంటిది శుభమైన అశుభమైన ఏదో ఒకటి ఉంటే
దానికి సంబంధించి తిరిగి వీడి జన్మనెత్తాల్సి ఉంటుంది. కానీ వీడికి సంబంధించి కర్మ కానీ కర్మశేషము కానీ ఎటువంటి ఇది లేదు. ఇంక ఇప్పుడు వీడిగా తిరిగి జన్మించేదానికి ఏముంది? అక్కడ ఎవిడెన్సెస్ ఏమన్నా ఏముండాయి? ఏం ఎవిడెన్స్ లేదు. అతని దగ్గర బ్యాలెన్సే లేదు. మరి ఎట్లా అతను తిరిగి జన్మెత్తేదానికి అవకాశం ఉంది? కాబట్టి యదా న లభతే హేతున్ ఉత్తమ అధమ మధ్యమాన్, ఉత్తమమైన ఫలితమైన, మధ్యమ ఫలితమైన, అధమమైన ఫలితమైన ఏదో ఒకటి ఉంటే వాడికి మళ్ళీ జన్మ వచ్చేదానికి అవకాశం ఉంది. యదా న లభతే హేతున్ ఉత్తమాధమ మధ్యమాన్ తదా నా జాయతే చిత్తం హేత్వభావే ఫలం కుతః. వాడి దగ్గర ఫలమే లేదు. ఫలమే లేనప్పుడు ఏ విధముగా అతనికి తిరిగి జన్మ వచ్చేదానికి అవకాశం ఉంది? కాబట్టి జన్మే రాదు. అందువలన శుభ ఫలాన్ని కానీ అశుభ ఫలాన్ని కానీ ఏవి అతను స్వీకరించలేదు. 9వ అధ్యాయంలో చెప్పాడు ఇది. శుభాశుభ ఫలం రేవం మోక్షసే కర్మబంధనై. ఇవి మోక్షాన్ని పొందనీయకుండా మధ్యలో అడ్డంకిచ్చేస్తాయి. అందుకని వాటిని పట్టించుకోవడం ఇతను మానేశాడు. సన్యాస యోగయుక్తాత్మ, వాటిని విడిచిపెట్టడం అనేటువంటిది యోగయుక్తుడు చేస్తాడు. విముక్తో మాం ఉపైష్యసి, వాటిని విడిచిపెట్టి నా సహజత్వ స్థితిలో ఉండు అని 9వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ భక్తి అనేటువంటి దాంట్లో ఇది చెప్తున్నారు. ఇటువంటి ఎవడైతే ఇలా శుభ అశుభములను పరిత్యాగి, పరిత్యాగి, త్యాగి అంటే త్యాగము చేయుట, పరిత్యాగం అని అంటే పరిపూర్ణముగా త్యాగము చేయుట. అలా ఎవడైతే త్యాగం చేసి ఉన్నాడో ఈ లక్షణాలు ఉండేటువంటి వాళ్ళు భక్తి తత్వమును తెలిసిన వాళ్ళు. అంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి అతనిలో. ఈ లక్షణాలు కనిపిస్తే భక్తి తత్వం తెలిసిన వాళ్ళు అని మనకు 17వ శ్లోకంలో బాగా వివరంగా మనకు చెప్పారు. 18, 19 కూడా సేమ్ ఇదే వస్తుంది. సో 18, 19ని మనం రేపు కంక్లూజన్ చేసుకుందాం. ఏమండి, మీకు ఇప్పుడు భక్తి అంటే ఏంటో ఒక క్లారిటీ వస్తుందా మీకేమైనా? లేదా దాంట్లో కూడా ఏమన్నా ఇప్పుడు మనం చెప్తాను కూడా మీకు దాంట్లో కూడా ఏం క్లారిటీ రావట్లేదా? అందరూ అనుకున్న భక్తి అంటే అందరూ అనుకునే భక్తికి నిజమైన భక్తికి తేడా ఏమనేది నీట్గా అర్థమవుతుంది సార్, చాలా బాగా అర్థమవుతుంది. ముందు భక్తి అంటే టెంకాయలు కొట్టాలా, అర్చనే చేయించాలా, దేవుడికి ఇన్ని పూలతో పూజ చేసుకునే భక్తి, లేకపోతే ఇంకోటి ఏందో చేస్తే ఆ స్థాయి దాకే ఉండేవాళ్ళము. ఆ డిప్రిషియేషన్ బాగా ఇంతకుముందు అధ్యాయంలో మీరు చెప్తూ వచ్చినా ఇక్కడ బాగా నొక్కి చెప్తున్నారు కాబట్టి ఇంకా తేడా బాగా తెలుస్తుంది. విజయమ్మ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. సరే, ఎవరికైనా ఏమైనా అర్థం కాకుండా ఉంటే మీకు ఏ డౌట్ ఉండినా అడగవచ్చునండి. ఇక్కడ భగవద్గీతకు సంబంధించినటువంటి విషయములలో ఏ విషయములు అంటే భగవద్గీతకు సంబంధించినటువంటివి వీటిలో ఏదైనా సరే మీరు అడగవచ్చు. ఏమైనా ఉందా ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో? కానీ ఇప్పుడు మీరు మ్యాజిక్ కానీ అలా ఏమి చేయలేదు భగవంతుడు అని అన్నారు కదండి సార్. అట్లా చేయడం అట్లాంటి ఏమి లేవు, అంత నార్మలే అన్నారు కదా. అప్పుడు విశ్వరూపం చూపించేటప్పుడు అది ఎవరు చూపించినట్టు? మరి కృష్ణుడు చూపించినారా? విశ్వరూపమును మీరు విశ్వరూప సందర్శన యోగం మీరు విన్నారా? నేను చెప్పింది వినిన దాంట్లో నేనేం చెప్పాను? విశ్వరూప సందర్శనం అనేటువంటిది ఏంటంటే ఆ తత్వమును విశదీకరించి చెప్పుట. నీ భావనలో ఇప్పుడు నేను ఇది చెప్పానుగా, భక్తి లక్షణం అనేటువంటిది చెప్తే ఈ లక్షణములు అనేటువంటివి నీ మనస్సులో కూడా నీకు మెదలినాయా లేదా? ఈ కొంత సమయం మెదిలినాయంటే ఈ భావన నీకు ప్రకటమైనదా లేదా? అలాగే
ఈ ఈ సకల సృష్టి అనేదంతా కూడా ఏదైతే ఉన్నదో ఆ సృష్టి అంతా కూడా నా మనస్సు నుంచి ప్రకటమైనటువంటిదే కానీ వేరే ఏం కాదు అనేటువంటిది అందులో ప్రకటన చేసినటువంటి అంశం. అలా చెప్పినప్పుడు మీకు కూడా అది అలా స్పష్టంగా అనుభవంలోకి రావాలి. అలా అనుభవంలోకి వచ్చి ఉంటే అప్పుడు మీకు విశ్వరూప సందర్శన యోగమును మీరు కూడా చేసిన వాళ్ళు అవుతారు. అక్కడేం విశ్వరూపాన్ని ఇంత పొడవుగా అయ్యి ఇంత లావయ్యి చూపించినట్లేం కాదు. నేను దీనికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా అది చెప్పాను, ఏది వామనావతార ఘట్టం గురించి కూడా చెప్పాను. ఇట్లంతా పెరగడం అనేటువంటిది అంతా కూడా ఏమీ లేదు అని కూడా చెప్పాను నేను. కాబట్టి అదేంటంటే అంతఃకరణ శుద్ధి కలుగుతూ ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి వివేకం అనేది దృఢమవుతుంది. అక్కడ అది చెప్పింది నేనైతే కరెక్ట్గా చెప్పా. నా దీంట్లో అయితే నేను ఎక్కడ కానీ అవేమీ లోపం చేయలేదు. అది కాబట్టి మీరు కావాల్సింటే దాని గురించి కావాలంటే మళ్ళీ మీరు కానీ ఒకసారి రిటర్న్ బ్యాక్ వెళ్ళి ఒకసారి వినగలిగితే మీకు అర్థమవుతుంది. ఇంట్రొడక్షన్లో మళ్ళీ ఒకసారి గోదాలక్ష్మి గారు అడిగితే ఇంట్రొడక్షన్ మళ్ళీ వినమని చెప్పాను నేను. ఏమండి అడిగారా లేదా గోదాలక్ష్మి గారు? ఇంట్రొడక్షన్ వినమని చెప్పాను. నాకు ఇప్పుడు అది కూడా గుర్తుంది చూడండి, నేను చెప్తున్నాను. మీరు చెప్పండి విజయమ్మ గారు. ఉంది సార్, నాకు గుర్తుంది. కాకపోతే ఇక్కడ మాయలు అవన్నీ ఏమి చూపించలేదు అని అనడంతో నాకు అట్లా డౌట్ వచ్చింది. అవును. ఎందుకంటే తత్వం అంటే ఇలా ఉంటుంది, తత్వం అంటే ఇది, అంతేగాని వేరే ఏంటంటే మిరాకిల్స్ అనేటువంటివి ఉండవు. అది పరిస్థితి. ఒకవేళ మీ మనస్సులో ఏమైనా అటువంటి భావాలు ఉంటే పరమేశ్వరుని యొక్క దివ్యమైన అనుగ్రహం వలన ఉన్నటువంటి విషయాన్ని నేనైతే చాలా స్పష్టంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఆ పైన మీ ఇష్టం. అది ఏమంటే రమణ మహర్షులు వారు దగ్గరికి ఒక చలం, అప్పట్లో చలం నాస్తికుడు, ఆ నాస్తికుడు ఒక ఫ్రెండ్ వల్ల అక్కడికి వస్తాడు. వచ్చి కావాలని సిగరెట్ వెలిగించి ఆ పొగ స్వామి మీదకి వదిలినాడు. అప్పుడైతే ఇంకా స్వామి మీదకి వస్తానే ఇంకా ఫ్రెండ్ అయిన వాడు భయపడుతుంటే స్వామి ఏమీ అనకుండా ఇట్లా బాగా ఒకసారి చూసినాడంట ఆ చలం గారిని. బాగా ఇక ఈ కళ్ళు తీసి బాగా ఇక చూసినాడంట. అంతే ఏమైందో ఏమో తెలియదు. చలం పోయి స్వామి వారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగినాడంట. అది ఆ ఒక్క చూపుతోనే ఏం జరిగిందో తెలియదు. కానీ అమ్మగారు అది మిరాకిల్ ఏం కాదు. అది మీరు మిరాకిల్ అని మీరు ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు చలం గారి యొక్క మనస్సులో ఈయన ఎటువంటి వాడు, ఎలా ఉన్నాడు అనేటువంటి భావన ఒకటి ఉంది. ప్లస్ అందరూ చెప్తా ఉండేది రమణ మహర్షుల వారిని గురించి గొప్పగా చెప్తున్నారు అనే భావన ఒకటి ఉంది. ప్లస్ దానికి ఏం చేశాడు, తను సిగరెట్ తాగి ఒకవేళ మీరు చెప్పినట్లు అనుకుంటే కూడా సిగరెట్ పొగను కూడా విడిచిపెడితే రమణ మహర్షులు గారు చూసినారంతే. వికారం చెందలేదు. వికారం చెందకుండా గమ్మున కూర్చో ఉన్నారు. ఎప్పుడైతే వికారం చెందకుండా గమ్మున కూర్చో ఉన్నారో అప్పుడు ఈ చలంకి ఇంతకు ముందు కూడా వారిని గురించి విని ఉండేటువంటి మనసులో భావన ఉంది. కాబట్టి ఈయన వికారము చెందలేదు అని అన్నప్పుడు ఎందుకు ఇతను వికారం చెందలేదు అనేటువంటిది ఇతని మనసులో ఇతను రియలైజ్ అయ్యి అట్లా మార్పు వచ్చింది. అంతేగాని రమణ మహర్షుల వారు అతన్ని చూసి అతని కళ్ళల్లో చూసి అతనిలో మార్పు తెచ్చినాడు, ఇది తప్పు, ఇది శుద్ధ తప్పు. అట్లా అనుకోవద్దు. ఎట్లా అనుకోవాలి? చలం గారు సిగరెట్ తాగి పొగను విడిచిపెట్టినాడు, ఓకే కరెక్టే. రమణ మహర్షుల వారు ఆ పొగ వచ్చి పడినప్పటికీ తను చూచి ఏమనే మాత్రము వికారము చెందలేదు. వికారము చెందకుండా అలా చూసినప్పుడు ఈయన చలం గారు కూడా చూశాడు. చలం చూసి ఏమైనాడు, అరే ఇతనులో వికారం చెందలేదే, ఎలా వికారం చెందలేదండి? ఇంతటి గొప్ప స్థితి ఉందంటే ఇతను సామాన్యుడు కాదని ఇతనిలో రియలైజేషన్ వచ్చింది.